అరే ఏంది భయ్యా మార్షు అన్ని మ్యాచ్లు ఈజీగా గెలుచుకుంటూ వచ్చి నీ యవ్వ మీ ఫేవరెట్ టీం అయిన ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్ ఆడిపోయి నీ యవ్వ ఈ మ్యాచ్ లో మిమ్మల్ని ఒట్టిగానే పిసికేసి మిమ్మల్ని సెమీఫైనల్స్ రాకుండా చేస్తాం. ఓరే ఏంది రోహిత్ అన్న అంత మాట అన్నావు? మమ్మల్ని ఓడిచి మమ్మల్ని సెమీస్ రాకుండా చేస్తారా? అరే అది చూస్తాం మమ్మల్ని సెమీస్ రాకుండా ఎలా ఆపుతారో. ఏదో జస్ట్ టైం బాగలేకుండా ఆఫ్ఘనిస్తాన్ పై మ్యాచ్ ఓడిపోతుంది, అలాగే మీపై ఎలా ఓడతాం అనుకుంటున్నారు? నీ అవ్వ మిమ్మల్ని ఒట్టిగానే పిసికేస్తాం. అరే వరల్డ్ కప్ మీ గడ్డపై మిమ్మల్ని ఓడిచ్చినది మర్చిపోయారా ఏంటి? అలా ఉంటుంది మరి మాతోని. అరే ఎలా మర్చిపోయామనుకుంటున్నావు మా తమ్ముడు? అరే అవన్నీ వడ్డీతో సహా కలిపి ఈ మ్యాచ్ లో మీకు తిరిగి ఇచ్చేస్తాం. మేమున్న ఫామ్ కి మిమ్మల్ని చిత్తుగా ఓడించి మిమ్మల్ని మీ దేశానికి తరిమేస్తాం. అలా ఉంటుంది ఇండియాతో మరి. అరే ఆ ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఓడిపోవడానికి కారణం నేను డక్అవుట్ అయినందుకే మ్యాచ్ ఓడిపోయాం. లేకపోయింటే వాళ్ళకి చుక్కలు చూపించేవాడిని. లాస్ట్ వరల్డ్ కప్ లో మీపై ఎలా కొట్టానో చూసారు కదా, అదే సీన్ ఈ మ్యాచ్ రిపీట్ అవుతుంది. ఈ హెడ్ అంటే ఏంటో చూపిస్తా, మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తా. అరే ముందు రోజు లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు ఈ పాండే వచ్చాడని చెప్పు, నీ అవ్వ ఈ పాండే ఉన్న ఫామ్ కి మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేస్తాడు. నీ అవ్వ బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్, బౌలింగ్ కావాలంటే బౌలింగ్, బెస్ట్ ఆల్రౌండర్ అంటారా బాబు. అరే నువ్వు బెస్ట్ ఆల్రౌండర్ అయితే ఈడున్నది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బౌలర్ వచ్చి కమ్మిన్సే. అరే ఈ T20 వరల్డ్ కప్ లో ఒక్కసారి కాదు 2 సార్లు ఏకంగా హ్యాట్రిక్ వికెట్లు తీసా. అట్లుంటుంది మరి ప్యాట్ కమ్మిన్స్ అంటే. అరే నువ్వు ఎక్కువ రన్స్ ఇచ్చి హ్యాట్రిక్ వికెట్లు తీసిండొచ్చు, కానీ నేను తక్కువ రన్స్ ఇచ్చి మాత్రమే మెయిన్ వికెట్లు తీసా. అది బూమ్రా బౌలింగ్ అంటే మరి. బూమ్రా అంటారా బాబు. బాయ్స్ 6 అయినా 100 అయినా మనం మాత్రం ఈ మ్యాచ్ గెలాల్సిందే, లేకపోతే బుట్టి బుర్రి సర్ది మన దేశానికి వెళ్లాల్సిందే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు గురు.